వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కా చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కో మహిళకు 2 చీరలు ఇవ్వాలని యోచిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులో సభ్యులైన ప్రతి మహిళకు ఒక చీర ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు 2 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో పాలనా యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం చేశారు. గత 2 రోజులుగా సీఎం దీనిపై విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీలోని సీనియర్ అధికారులు, వివిధ శాఖాధిపతులు, కలెక్టర్లు, ఎస్పీలతో సహా పలు కీలక పదవుల్లో ఉన్న అధికారులను బదిలీ చేయనున్నారు. ఆదివారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు బదిలీలపై జాబితాను సుదీర్ఘంగా చర్చించారు. వినాయక నిమజ్జనం ఊరేగింపులో భాగంగా బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి కేదారేశ్వరపేట మీదుగా వినాయక విగ్రహం నిమజ్జనానికి భక్తులు ప్రదర్శనగా వెళుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి తన కార్యకర్తలతో కలిసి వెళ్తుండగా విగ్రహం త్వరగా తీయాలని ఎస్ఐ ఎం దుర్గేశ్వరరావు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. రష్యాపై 2వ దశ ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ చర్యలు అమల్లోకి వస్తే రష్యా ఆర్థిక వ్యవస్థతో పాటు ఆ దేశం నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ ఆంక్షలు ఎలా ఉంటాయనే దానిపై ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాను అధికారంలోకి రాగానే ఉక్రెయిన్ యుద్ధాన్ని వేగంగా ముగించగలనని గతంలో ప్రకటించిన ట్రంప్ ఆ దిశగా పురోగతి లేకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడగానే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని త్వరగా స్పందించినప్పటికీ 2 దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలే ఉన్నాయన్నారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నామని తెలిపారు. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలలో దృష్టిలో ఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేమన్నారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయన్నారు. ట్రంప్ ఆదర్శ స్వభావం కలిగిన వ్యక్తి అని శశి థరూర్ అభివర్ణించారు. హైదరాబాద్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. మంచినీటి సరఫరా నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడానికి, వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాల అవసరాలను తీర్చడానికి 8,858 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి నీటి తరలింపు పథకాలను ప్రారంభించనున్నారు. ఫేజ్ 2, ఫేజ్ 3 పథకాలు ఇందులో ఉన్నాయి. గోదావరి మంచినీటి పథకం 2-3 దశల కోసం 7,360 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కింద మల్లన్న సాగర్ జలాశయం నుండి 20 టీఎంసీల నీటిని తీసుకున్నారు. తుది జట్టులో ఉండడానికి అర్హత ఉండి కూడా కనీసం జట్టులోకి కూడా ఎంపిక కాకపోతే ఏ ఆటగాడైనా అసహనానికి గురవుతాడని టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. వన్డేలో కీలక ఆటగాడిగా ఎదిగిన శ్రేయర్కు ఏడాదికి పైగా టెస్టు జట్టులో చోటు లభించలేదు. అతను 2020లో ఆడే 2 ఏళ్లు అవుతోంది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు శ్రేయర్ను ఎంపిక చేయని సెలెక్టర్లు ఆసియా కప్ 2020 టోర్నీకి దూరం పెట్టారు. జట్టులో తుది 11 మందిలో ఉండడానికి అర్హత ఉన్నా మనల్ని ఎంపిక చేయకపోతే అసహనం కలుగుతుందని, కానీ అదే సమయంలో అవకాశం లభించిన ప్రతి చోట ఉత్తమ ప్రదర్శన చేస్తూ పోవాలని పేర్కొన్నాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పార్లమెంట్ సభ్యులకు కీలక విజ్ఞప్తి చేశారు. దేశంపై ప్రేమ ఉంటే, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే తపన ఉంటే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇది కేవలం వ్యక్తిగత మద్దతు కోసం కాదని, భారత గణతంత్ర స్ఫూర్తిని నిలబెట్టడం కోసం వేసే ఓటు అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఉభయ సభల ఎంపీలకు ఆదివారం ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ విప్ జారీ చేయదని, రహస్య ఓటింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుందని గుర్తు చేశారు. తిరుమలలో చంద్రగ్రహణం ముగియగానే ఆలయ ద్వారాలు మళ్లీ భక్తుల కోసం తెరుచుకున్నాయి. గ్రహణం కారణంగా మూసివేసిన ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాల అనంతరం తిరిగి ప్రారంభించారు. గ్రహణం వీడిన వెంటనే ఆలయంలో సంప్రోక్షణ, పవిత్ర కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం కలియుగ దైవం శ్రీనివాసుడికి ఏకాంతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేయడం జరిగిందని టీటీడీ అధికారులు తేల్చి చెప్పారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా సోమవారం ప్రతిపక్ష ఎంపీలు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం ప్రతిపక్ష ఎంపీలకు వివరించనున్నారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహిస్తారు. రాత్రి 7:30 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ జరగనుంది.
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. సాధారణ ఖైదీగా ఉంటున్న ప్రజ్వల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆయనకు అధికారులు జైలులోని గ్రంథాలయ క్లర్క్గా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటిని నమోదు చేయడం ప్రజ్వల్ పని కాగా, న్యాయవాదులతో చర్చలు జరపడం, కోర్టు వాయిదాల కారణంగా లైబ్రరీకి పూర్తి సమయాన్ని ఆయన కేటాయించడం లేదని జైలు అధికారులు తెలిపారు. జీవిత ఖైదు అనుభవించే వారికి నైపుణ్యం, ఆసక్తి ఆధారంగా పనులను కేటాయిస్తారు. ఇవి స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.